నీతు ఆయుర్వేద వైద్యశాల పంచకర్మ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఆరోగ్య భారతి నంద్యాల శాఖ వారి సహకారంతో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం సుబ్బమ్మ మరియు బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపం బాలాజీ కాంప్లెక్స్ నంద్యాల నందు నిర్వహించడం జరిగింది. ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నందు డాక్టర్ బాలవెంకట కృష్ణ, డాక్టర్ శ్రావణ సంధ్యాలు నడుము, మెడ, భుజము, మోకాలు, సోరియాసిస్, చర్మ వ్యాధులు, గ్యాస్ సమస్యలు, మొలలు, మలబద్ధకం, రక్తహీనత, స్త్రీ సంబంధిత వ్యాధులు, గర్భాశయంలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్, అతిమూత్ర వ్యాధి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఆస్తమా, దగ్గు, జలుబు మొదలగు సమస్యలకు చికిత్స చేశారు. దాదాపు 100 మందికి పైగా రోగులను పరీక్షించి ₹1,00,000 విలువ గల ఆయుర్వేద మందులను ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి సభ్యులు డాక్టర్ పరమేశ్వరరెడ్డి, చెన్నకేశవులు, ఉమాదేవి, విజయభారతి, కశెట్టి కృష్ణమూర్తి, మునీంద్ర, కృష్ణ, చింతలపల్లి వాసు పాల్గొన్నారు. బాలాజీ కాంప్లెక్స్ నంద్యాల నందు ఆరోగ్య భారతి నంద్యాల శాఖ వారి తరఫున నీతు ఆయుర్వేద వైద్యశాల మరియు పంచకర్మ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం అనేది ఈరోజు బాలాజీ కాంప్లెక్స్ నందు నిర్వహించబడుతుందండి. ఈ వైద్య శిబిరం నందు వివిధ రకాల దీర్ఘకాలిక జబ్బులైనటువంటి మెడ, భుజము, కీళ్లు, నడుము నొప్పులు, డిస్క్ సమస్యలు, సోరియాసిస్, చర్మ వ్యాధులు, ఎగ్జిమా, బొల్లిమచ్చలు, గ్యాస్ సమస్యలు, గ్యాస్ ట్రబుల్, పైల్స్, ఫిష్లా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి కాకుండా స్వల్పకాలిక వ్యాధులైనటువంటి దగ్గు, జలుబు, మామూలు వైరల్ ఫీవర్ వీటికి కూడా ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయని ఈ శిబిరం నందు వీటన్నిటికీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి మరియు నీతి ఆయుర్వేద వైద్యశాల తరపున ఉచితంగా మందులు అందించబడతాయని ఈరోజు తెలియజేస్తుంది. నీతి ఆయుర్వేద వైద్యశాల మరియు ఆరోగ్య భారతి వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మంటపం నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ వైద్య శిబిరంలో మనకు ఆయుర్వేదము అనేది మన పూర్వ ఋషులు కనుగొన్నటువంటి వైద్య విధానం. దానికి మనకు ప్రకృతి ద్వారా లభించేటటువంటి వన మూలికల ద్వారా తయారు చేయబడినటువంటి మందుల ద్వారా మనకు ఆరోగ్యాలు చేకూర్చడం జరుగుతూ ఉన్నది. ఈ మందులు వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు రావు. వేగంగా కూడా పనిచేసి మనకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. ఒక అనారోగ్యం ఉందంటే అది తాత్కాలికంగా ఉపశమనం కాకుండా పర్మనెంట్ గా క్యూర్ అయ్యేటటువంటి విధానం ఒక ఆయుర్వేదం ద్వారానే మనకు లభిస్తున్నది. దానికి ఆది పురుషుడు ధన్వంతరి అటువంటి ఈ యొక్క ఆరోగ్య శిబిరాలను ఈ ఆయుర్వేదాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా తమ ఆరోగ్యాలను సమకూర్చుకోవాలని కోరుకుంటూ, మరొక చిన్న విషయం, వెంటనే ఆయుర్వేదం తీసుకుంటే తగ్గదు అనేటువంటి అపోహను పక్కన పెట్టుకొని ఈరోజు అనేకమైనటువంటి మాత్రలు, మందుల ద్వారా కూడా ఈరోజు ఇంజక్షన్లు కూడా ఆయుర్వేదంలో లభిస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు వెంటనే కూడా ఆ యొక్క అనారోగ్యం తగ్గిపోవడానికి అనేక పరిశోధనలు చేసి కనుగొని ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని వాడుకొని మన యొక్క పూర్వీకులు దాన్ని ఏదైతే ఉన్నారో దాన్ని మనం పునరుద్ధరించుకొని మన ఆరోగ్యాలు చేకూర్చుకోవాలని అందరినీ కోరుతున్నాను.